ఎం న్యూస్ కి స్వాగతం. గ్రామ దేవతగా తోటవారి ఇలవేల్పుగా పూజలు అందుకుంటున్న పిఠాపురం పట్టణం నరసింగాపురం రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ సత్తమ్మ తల్లి అమ్మవారి వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తున్నారు. మా పూర్వీకుల నుంచి 400 సంవత్సరాల నుంచి స్థానికంగా ఇక్కడ ఈ అమ్మవారి వెలిసి ఉన్నారు. నేను చెప్పేదానికి నా వయసుకి సంబంధం ఉండదు. ఏమంటే ఈ గుడి కట్టి 4 సంవత్సరాలు అయింది. సంవత్సరం పండక్కి 1500 మందికి అన్నదానం పెట్టడం జరుగుతుంది భక్తులు విరాళాలతో. నా పేరు కోర్మిల్లి సత్యనారాయణాచార్యులు అండి. మాది రాజమండ్రి పక్కన కాచర్ గ్రామం. దేవతా విగ్రహాలు తయారు చేయడం మా వృత్తి. ఇక్కడ దేవాలయ నిర్మాణానికి స్థల నిర్ణయానికి ఏ స్థలం బాగుంటుంది ఏంటి చూడాలని చెప్పి రప్పించారు. స్థలం చూసాము. తొందరలో ఆలయం నిర్మాణం జరుగుతుందండి. ఇక్కడ పెద్దగా భారీ ఎత్తున కళ్యాణ మండపం జరుగుతుందండి. ఈ గుడి యొక్క ప్రాంగణం 2022 సంవత్సరం జూన్ 15వ తారీఖున ఉదయాన్న అమ్మవారి ప్రతిష్ఠ జరిగింది. ఆ సందర్భం నుంచి ప్రతి శుక్రవారం ఇక్కడ కుంకుమ పూజలు, ఉదయం కుంకుమ పూజలు, సాయంకాలం భజన జరుగుతుంది, నామావళి జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ అమ్మవారి యొక్క నామస్మరణ జరిగితే ఊరికి మంచిది, దేశానికి మంచిది, చాలా పవర్ఫుల్. ఇటు పిఠాపురం ఈ ఊరు అయితే నరసింగపురం. ఈ నరసింగపురం అన్నది పిఠాపురం శక్తిపీఠం యొక్క వాయు భాగంలో ఉంది. మా గురువులు చెప్పిందంటే ఆ వాయు భాగంలో అమ్మవారి యొక్క బ్లెస్సింగ్ ఇక్కడ, ఆవిడ యొక్క రూపం ఇక్కడ ఆ చెట్టు కింద ఉందని అంటారు మా గురువుల యొక్క ఎందరో మహానుభావులు. వాటికి ప్రతి శుక్రవారం కొద్ది పూజా పునస్కారం వచ్చి కొద్దిగా గుడం అంటే బెల్లం నైవేద్యం పెడితే వాళ్ళ యొక్క కోరికలు నెరవేర్చడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మా గురువు గారి యొక్క సలహాతో మా అన్నదమ్ములైన తోట దొరయ్య గారు వాళ్ళ యొక్క కుటుంబ సహకారంతో స్థానికంగా ఉన్న రైతుల యొక్క సహకారంతో కార్యక్రమం జరుగుతుంది. ఈ రోజున కూడా అప్పుడు అన్నదానం జరిగింది. ఈ కార్యక్రమం జరగడానికి ముఖ్య కారకులు స్థానికంగా ఉన్న రైతులు, ఇక్కడ వన్నువారని సెట్టిపల్లి గ్రామస్తుల యొక్క సహకారాలతో వాళ్ళు కూడా ప్రతి శుక్రవారం భజన జరుగుతూ చేస్తున్నారు. ఆటోమేటిక్గా మన సనాతన ధర్మంలో నిత్యం ఒక అమ్మవారు ఈ యొక్క గుడిలో నామస్మరణ చేయడం, ఆ నామస్మరణ వల్ల ఆ చుట్టుపక్కల యొక్క ప్రాంతం శాంతి సౌభాగ్యం కలుగుతుంది. ప్లస్ ప్రశాంతత ఉంటుంది. ఎటువంటి రాగద్వేషాలు అతీతం లేకుండా నిర్మలంగా నిశ్చలంగా ఉంటుందని మా గురువుల యొక్క ఆదేశానం మేము కార్యక్రమం చేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.